Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed 18 bits regarding present tense. In this video, I am going to tell about remaining bits regarding present tense. Okay? మొత్తం టెక్స్ట్ బుక్ లో 35 బిట్స్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి ఉన్నాయి. వాటిలో లాస్ట్ క్లాస్ లో మీకు 18 బిట్స్ కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్ ని ఏ బ్లాంక్ లో ఏ ఆన్సర్ రాయాలి, ఎందుకు రాయాలి అనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజెస్ కాబట్టి ఇవి పబ్లిక్ లోనే కాకుండా ఎవరైతే టెట్ డిఎస్సి కూడా రాస్తున్నారో వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అంటే 6th నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ సంబంధించి బిట్స్ అడుగుతారు కాబట్టి ఇవి కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇవి టెక్స్ట్ బుక్ లోటివి, వీటి నుంచి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ బ్లాంక్ లో ఏ ఆన్సర్ రాయాలి, ఎందుకు రాయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు రేపు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లెట్ us enter into exercise. ఓకే, 19th one is, అంటే లాస్ట్ వీడియోలో 18 బిట్స్ మీకు కంప్లీట్ చేశాను, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్ అంటే 35లో రిమైనింగ్ బిట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19th one is, he dash work in Bangalore at the moment. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉందని ఎలా చెప్తామంటే ఎట్ ద మూమెంట్. ఎట్ ద మూమెంట్ అంటే ఈ సమయంలో. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎలా చేంజ్ చేయాలి? ఈజ్ వర్కింగ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అంటే హీఈస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఎట్ ద మూమెంట్ అంటే ఈ సమయంలో అతను బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాడు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ రిసీవ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ న్యూస్. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఏమన్నా కీవర్డ్ ఉందా అంటే అది లేదనమాట. కాబట్టి మీరేం చేయాలి? సెంటెన్స్ ని చూడంగానే మీరు ఐడెంటిఫై చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి ఇది ఏ టెన్స్ లో ఉంటుంది అనేది. అర్థమవుతుందా? కాబట్టి ఐ డాష్ రిసీవ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ న్యూస్ అంటే ఆన్సర్ ఎలా రాయాలి? ఐ హ్యావ్ received. I have received confirmation of this news. అంటే ఈ న్యూస్ సంబంధించిన కన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఒకవేళ అది తీసుకున్నాను అని మీరు సింపుల్ పాస్ట్ అనుకున్నట్లయితే అక్కడ టైం మెన్షన్ చేసి ఉండాలి. టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ డాష్ బిగిన్ ఆన్ మండే. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అని ఎలా చెప్తామంటే సెంటెన్స్ చూడగానే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా కీవర్డ్ అంటే ఏమీ లేదు, సెంటెన్స్ చూడగానే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టర్మ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మండే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తాం. అప్పుడు ఎప్పుడైనా సరే అనౌన్స్మెంట్స్ అన్ని కూడా దేనిలో చెప్పుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ని ఎలా రాయాలి? బిగిన్స్ అని రాయాలి. అని రాసినట్లయితే మనకు సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అంటే ద నెక్స్ట్ టర్మ్ బిగిన్స్ ఆన్ మండే. ఓకే, అంటే నెక్స్ట్ టర్మ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మండే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇది అనౌన్స్మెంట్ అనమాట. అంటే నెక్స్ట్ టర్మ్ మీకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది లేదా June 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అలా చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ మై క్లాత్స్ ఆర్ వెట్ బికాస్ డాష్ వాటర్ ద గార్డెన్. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా? లేదు. కాబట్టి దీన్ని కూడా మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే సెంటెన్స్ ని ఒకసారి చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మై క్లాత్స్ ఆర్ వెట్. నా క్లాత్స్ ఎలా ఉన్నాయి? వెట్ గా ఉన్నాయి. బికాస్ డాష్ వాటర్ ద గార్డెన్. నా క్లాత్స్ అన్ని కూడా వెట్ గా ఉన్నాయి ఎందుకంటే నేను గార్డెన్ కి వాటర్ పడుతూ ఉన్నాను అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? బికాస్ ఐ హ్యావ్ బీన్ వాటరింగ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హీ డాష్ స్టడీ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అని చెప్పడానికి సెంటెన్స్ లో ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయా అంటే డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది
కీవర్డ్ మనకు. నవ్ కానీ డోంట్ డిస్టర్బ్ హిమ్ అనేది గాన ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే అది మీరు ప్రజెంట్ కంటిన్యూస్ అని అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు సెంటెన్స్లో మెయిన్ వర్బ్ని ఎలా రాయాలి? హీ ఈజ్ స్టడీయింగ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. హీ ఈజ్ స్టడీయింగ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. అతను ఇప్పుడు చదువుతూ ఉన్నాడు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు అని చెప్తూ ఉన్నాం. కాబట్టి డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ అనగానే మీరు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అనుకోవాలి. డోంట్ డిస్టర్బ్ హిమ్ అనేది ఒక కీవర్డ్, నవ్ అనేది కూడా ఇంకొక కీవర్డ్. అర్థమవుతుందా? కాబట్టి ఈ రెండు చూడంగానే ఒక వాక్యంలో మీరు దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అని అనుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్. ఇది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏదైనా ఉందా అంటే ఏమీ లేదన్నమాట. కానీ మీరు ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అని ఎలా అనుకోవాలంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్. ఇది రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్స్ అన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్స్ అన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోవాలి. దానికి స్పెసిఫిక్ గా కీవర్డ్ అంటే ఏమీ ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ డాష్ స్పీక్ హిందీ ఫర్ 20 years. ఇది ఏ టెన్స్ లో ఉంది అంటే ఫర్ 20 years అనగానే మీకు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అర్థమవుతుంది అన్నమాట. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాసుకోవచ్చు లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే అతను 20 years నుంచి హిందీ మాట్లాడుతూ ఉన్నాడు అని దీని యొక్క అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇది పబ్లిక్ లో ఇచ్చినట్లయితే అక్కడ ఏం చేస్తారంటే ఈ రెండు ఆన్సర్స్ కూడా ఇస్తారనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆన్సర్ కూడా ఇస్తారనమాట. అప్పుడు ఇది మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాసిన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసిన సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ అని ఇక్కడ ఆన్సర్ రాసుకోవచ్చు. లేదా ఐ హ్యావ్ స్పోకెన్ హిందీ ఫర్ 20 years అని కూడా రాసుకోవచ్చు. ఇది రెండుకి ప్రజెంట్ పర్ఫెక్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి అప్లికబుల్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ అవర్ క్లాస్ డాష్ గో టు ఫీల్డ్ ట్రిప్ 3 times దిస్ ఇయర్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని చెప్పడానికి ఏమైనా కీవర్డ్ ఉందా అంటే కీవర్డ్ లేదు. కాకపోతే మీరు సెంటెన్స్ చూడగానే మా క్లాస్ ఫీల్డ్ ట్రిప్కి 3 times వెళ్ళింది ఈ సంవత్సరం, ఫీల్డ్ ట్రిప్కి 3 times వెళ్ళింది ఈ సంవత్సరం అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ హ్యాస్ గాన్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అంటే మీరు సెంటెన్స్ చూడంగానే ఇది ఫలానా టెన్స్ అయి ఉంటుంది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెంటెన్స్ చదవంగానే కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి రెండే ఉండేది మీకు, ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ అనుకోవాలంటే టైం మెన్షన్ చేసి ఉండాలి, అది చేయలే. కాబట్టి ఇది ఏదై ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అయి ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ డాష్ బి యువర్ నేమ్. ఇప్పుడు ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా తెలుస్తుందంటే సెంటెన్స్ చూడంగానే అర్థమవుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అర్థమవుతుంది అనమాట. కాబట్టి బి అంటే అర్థమైంది బి ఫామ్. అక్కడ ఏ బి ఫామ్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి రాసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ యొక్క పేరు ఏంటి అని ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఇది క్వశ్చనింగ్ అనమాట. కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రాయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఐ డాష్ రీడ్ యువర్ బుక్ సెవరల్ టైమ్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు ఇక్కడ. కానీ మీరు ఎలా అర్థం చేసుకోవాలి? సెంటెన్స్ చూసి సెంటెన్స్ చదివి అర్థం చేసుకోవాలి. ఐ డాష్ రీడ్ యువర్ బుక్ సెవరల్ టైమ్స్. ఓకే, ఇక్కడ ఏం రాయాలి? ఐ హ్యావ్ రెడ్. ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అని రాయొచ్చు, లేదా ఐ హ్యావ్ రీడ్ అయినా రాయొచ్చు. ఐ హ్యావ్ రెడ్ యువర్ బుక్ సెవరల్ టైమ్స్ అంటే అర్థమైంది నీ బుక్ నేను చాలాసార్లు చదివా అని దాని యొక్క మీనింగ్. అంటే మీనింగ్ చూడంగానే సెంటెన్స్ చూడంగానే మీకు అర్థం కావాలి. ఐ హ్యావ్ రెడ్ యువర్ బుక్ సెవరల్ టైమ్స్ అంటే నేను చాలాసార్లు నీ బుక్ చదివేశా అని చెప్పడానికి
మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కంప్లీటెడ్ యాక్షనే, సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలంటే టైం మెన్షన్ చేసి ఉండాలి. ఈ రెండింటిని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఒకటి సింపుల్ పాస్ట్ని, ఇంకోటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ని. బోత్ ఆర్ ఇండికేట్ కంప్లీటెడ్ యాక్షన్స్. రెండు కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి తెలియజేస్తాయి. కాకపోతే సింపుల్ పాస్ట్ని మీరు యూజ్ చేయాలంటే దాంట్లో టైం మెన్షన్ చేసి ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలంటే టైం మెన్షన్ చేయాల్సిన అవసరము లేదనమాట. కొన్ని సందర్భాల్లో ఇప్పుడే అయ్యింది, ఇంతకుముందే అయ్యింది అనే వర్డ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ టైం మెన్షన్ చేయకుండా ఉండేది ప్రజెంట్ పర్ఫెక్ట్, టైం మెన్షన్ చేసి ఉండేది సింపుల్ పాస్ట్. అంటే కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేయడానికి. అర్థమవుతుందా? దాన్ని మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లుక్ ఆండీ డాష్ ప్లే ఇన్ ద గార్డెన్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే దీంట్లో కీవర్డ్ వచ్చేసి లుక్. లుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్కి కీవర్డ్. అంటే లుక్ అనేది ఒక సెంటెన్స్లో కనబడిందంటే, లుక్ వచ్చి తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండిందంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే లుక్ అని మనం ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక యాక్షన్ అక్కడ జరుగుతూ ఉంటే, వేరే యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం లుక్ అంటాం. లుక్ అని మనం ఎప్పుడు అంటాం? ఎనదర్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? అండ్ ఈజ్ ప్లేయింగ్. అండ్ ఈజ్ ప్లేయింగ్. లుక్ యాండీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. చూడు, యాండీ గార్డెన్లో ఆడుతూ ఉంది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లెట్స్ వెయిట్ టిల్ హీ డాష్ ఫినిష్ హిస్ హోంవర్క్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని ఎలా చెప్తామంటే టిల్. ఇది సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఇది ఏం చేస్తుందంటే ఒకదాన్ని ఇంకొక దానితో జాయిన్ చేస్తుంది. కాబట్టి టిల్ కానీ అంటిల్ కానీ వచ్చినట్లయితే అది ఫ్యూచర్ యాక్షన్ అయినప్పటికీ దాని తర్వాత వచ్చే వర్క్ ఫామ్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? ఫినిషెస్ అని రాయాలి. అర్థమవుతుందా? అంటే కొన్ని సెంటెన్సెస్లో కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని సెంటెన్సెస్లో కీవర్డ్స్ ఉండవు. కాకపోతే సెంటెన్స్ని బేస్ చేసుకొని అది ఇచ్చే మీనింగ్ని బట్టి మనం దాన్ని ఆ టెన్స్లోకి మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టూడెంట్స్ డాష్ ప్రిపేర్ ఫర్ దేర్ ఎగ్జామ్స్ విచ్ బిగిన్ టుమారో. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ అనేది ఉందా అంటే కీవర్డ్ అనేది ఏమి లేదు. కానీ ద స్టూడెంట్స్ డాష్ ప్రిపేర్ ఫర్ దేర్ ఎగ్జామ్స్ విచ్ బిగిన్ టుమారో అంటే రేపు ఏ ఎగ్జామ్ అయితే బిగిన్ అవుతుందో దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి అది కంటిన్యూస్ కాబట్టి ఆర్ ప్రిపేరింగ్ అని రాసుకోవాలి. ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఎగ్జామ్స్ విచ్ బిగిన్ టుమారో. ఓకే, రేపు ఏ ఎగ్జామ్స్ అయితే బిగిన్ అవుతున్నాయో ఆ ఎగ్జామ్స్ కోసం స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు లేదా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అనేది దాని యొక్క మీనింగ్. అంటే ఇక్కడ చూడంగానే మనకు అది ఏ టెన్స్లో ఉంది అనేది అర్థమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వీ డాష్ ఎంజాయ్ ఈటింగ్ హోమ్ మేడ్ స్నాక్స్ ఆల్ అవర్ లివ్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఎలా రాయాలి దీన్ని? We have enjoyed. We have enjoyed eating homemade snacks all our lives. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ మై మామ్ డాష్ నాట్ కుక్ డిన్నర్ దిస్ ఈవినింగ్ బికాస్ వీఆర్ ఈటింగ్ అవుట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే దానికి సంబంధించిన కీవర్డ్ ఏమీ లేదు. కానీ సెంటెన్స్ని చదవంగానే మనకు అర్థమవుతుంది అనమాట. బికాస్ వీఆర్ ఈటింగ్ అవుట్, మేము బయటికి వెళ్ళి తినబోతున్నాం అంటే ఫ్యూచర్లో జరగబోయే కొన్ని పనుల్ని సింపుల్ ప్రజెంట్లోను ప్రజెంట్ కంటిన్యూస్లోను చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి అది కంటిన్యూస్గా అయితే కంటిన్యూస్ యూజ్ చేస్తాం, జరగబోతుంది అనుకుంటే సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అప్పుడు
మై మామ్ ఈజ్ నాట్ కుకింగ్. మై మామ్ ఈజ్ నాట్ కుకింగ్ డిన్నర్ దిస్ ఈవినింగ్. అంటే ఈ ఈవినింగ్ మా అమ్మ వంట చేయబోవడం లేదు, ఎందుకంటే వీఆర్ ఈటింగ్ అవుట్, మేము బయటికి వెళ్ళి తినబోతూ ఉన్నాము. అర్థమవుతుందా? అది ఫ్యూచర్ యాక్ట్ అయినప్పటికీ అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అదే చేస్తాను అని చెప్పడానికి, అంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ యాక్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు చెప్పున్నా. ఒకసారి మీరు దాన్ని రీవాచ్ చేసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రఘు అండ్ మధు డాష్ డిసైడ్ ఆల్రెడీ వేర్ దే ఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్కి కీవర్డ్. ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్కి కీవర్డ్. కాబట్టి రఘు అండ్ మధు హ్యావ్ డిసైడెడ్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఏమని? వేర్ దే ఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్లో వాళ్ళు ఎక్కడికి పోబోతూ ఉన్నారు అనే దాని గురించి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కాబట్టి ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో నేను చెప్పాలి, సింపుల్ పాస్ట్లో చెప్పుకోవచ్చు కదా అనుకుంటే ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. అదే సింపుల్ పాస్ట్గానైతే టైం మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. అక్కడ మనం టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ షీ డాష్ గో టు ద సినిమా ఎవ్రీ వీకెండ్ ఫర్ ఇయర్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఫార్ ఇయర్స్, ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. అంటే షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద సినిమా ఎవ్రీ వీకెండ్ ఫార్ ఇయర్స్. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ప్రతి వీకెండ్ సినిమాకి వెళ్తూ ఉన్నారు అని దాని యొక్క మీనింగ్. అంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఎవ్రీ వీకెండ్ సినిమాకి వెళ్తూ ఉన్నారు అంటే అది గతంలో స్టార్ట్ అయింది, ప్రజెంట్ కూడా జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. ఓకే, విత్ దిస్ we just have completed present tense textual exercise. Present tense లో ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 సబ్ డివిజన్స్ సంబంధించి 35 బిట్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పబ్లిక్లో ఈ విధంగా ఇస్తారు, ఈ విధంగా మీరు ఆన్సర్స్ చేయాలి. అయితే టెట్ డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము వాళ్ళు బిట్స్ ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ టెన్సెస్కి సంబంధించి వాళ్ళు బిట్స్ ఎలా అడుగుతారంటే ఈ విధంగా అడుగుతారు. అంటే ఒక సెంటెన్స్ని ఈ విధంగా ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏదైతే అక్కడ కరెక్ట్ అవుతుందో దాన్ని ఇక్కడ మీరు బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు టెన్సెస్ సంబంధించి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, లేదా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా బిట్స్ ఈ విధంగా అడుగుతారు. మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద బేబీ డాష్ క్రై ఎవ్రీ మార్నింగ్. దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏవేవి? ఈజ్ క్రయింగ్ ఒకటి, క్రైడ్ ఒకటి, క్రైస్ ఒకటి, క్రై ఒకటి. ఫస్ట్ మనం ఈ ఆన్సర్ చేసే ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆన్సర్ చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎవ్రీ మార్నింగ్ అనేది, ఎవ్రీ మార్నింగ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మనము ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాం. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఈజ్ క్రయింగ్ అనేది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఇది కాదు. నెక్స్ట్ క్రైడ్ అనేది ఇది పాస్ట్ టెన్స్ V2 ఫామ్, ఇది కాదు. తర్వాత క్రైస్, క్రై, ఇవి రెండు కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినట్టువే, అంటే సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినట్టువే. అయితే క్రైస్ రాయాలన్నా క్రై రాయాలన్నా అనేది డైలమ్ అనమాట. ఇప్పుడు ఈ రెండులో ఏది రాయాలి అంటే అప్పుడు మనం సబ్జెక్ట్ చూసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ద బేబీ. ద బేబీ అనేది సింగులర్ ప్లూరల్? సింగులర్ అయితే ఏం చేయాలి?
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు సింగులర్ అయితే మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని యాడ్ చేయాలి. ద బేబీ అనేది సింగులర్ కాబట్టి ఏది కరెక్ట్? క్రైస్ అనేది కరెక్ట్, అంటే సి కరెక్ట్ ఇక్కడ. అదే సబ్జెక్ట్ ప్లూరల్గానే ఉంటే క్రై అనేది సూటబుల్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రైస్ అనేది సూటబుల్ కాబట్టి సి అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ ఐ డాష్ సీ దిస్ ఫిల్మ్ బిఫోర్. మనము ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే బిఫోర్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్కి కీవర్డ్. అర్థమవుతుందా? కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి మనము చూద్దాం. వీటిలో ఏది కరెక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఏ వచ్చేసి సా ఇచ్చాడు. సా అనేది మనకు దేంట్లో వస్తుంది? సింపుల్ పాస్ట్లో వస్తుంది, అంటే V2 ఫామ్. సికి V2 ఫామ్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యావ్ సీన్. హ్యావ్ సీన్ అనేది సూటబుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ హ్యావ్ సీన్ కూడా ఇచ్చినాడు, దాన్ని చూద్దాం. నెక్స్ట్ సి వచ్చి యామ్ సీయింగ్ ఇచ్చాడు. యామ్ సీయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది, ఇది కూడా కాదు. ఇప్పుడు హ్యావ్ సీనా హ్యాస్ సీనా అనేది చూడాలి. ఈ రెండింటిలో ఏదైతే సూటబులో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యావ్ సీన్ సూటబులే, హ్యాస్ సీన్ సూటబులే ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అయితే ఇక్కడ మనం హ్యావ్ సీన్ యూజ్ చేయాలన్నా హ్యాస్ సీన్ యూజ్ చేయాలన్నా? హ్యావ్ సీనే యూజ్ చేయాలి, అంటే బీని యూజ్ చేయాలి. ఎందుకంటే ఐ, వి, యు, దేకి అంటే ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఐ అనేది కొన్ని సందర్భాల్లో ప్లూరల్ గాను, కొన్ని సందర్భాల్లో సింగులర్ సబ్జెక్ట్ గాను యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మాత్రము ప్లూరల్ సబ్జెక్ట్తో జతకడుతుంది. ఐకి, వీకి, యూకి, దేకి హ్యావ్ని యూజ్ చేస్తాం. హ్యాస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్కి, అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినా హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్కి మాత్రమే హ్యాస్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఐ ఉంది కాబట్టి హ్యావ్ సీనే సూటబుల్, అందుకని ఇక్కడ బీని చూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హీ డాష్ బై ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. ఇది సెంటెన్స్. ఫస్ట్ మనం ఆన్సర్ చేసే ముందు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే లాస్ట్ వీక్ అనేది సింపుల్ పాస్ట్కి కీవర్డ్. మీరు ఏం చేయాలి? టెన్సెస్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్లో టెన్సెస్కి సంబంధించి ఏదైనా కీవర్డ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కీవర్డ్ అంటే ఈజీగా రాసేయచ్చు. కీవర్డ్ కానీ లేకుండా ఉన్నట్లయితే అప్పుడు సెంటెన్స్ని ఒకసారి చదువుకొని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తాం? లాస్ట్ వీక్ అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. కాబట్టి ఇక్కడ ఏలో బాట్ ఇచ్చాడు, బిలో వాజ్ బయింగ్ ఇచ్చాడు, సిలో హ్యాడ్ బాట్ ఇచ్చాడు, డిలో ఈజ్ బయింగ్ ఇచ్చాడు. వీటిలో ఏది ఇక్కడ సూటబుల్ అవుతుందంటే వాజ్ బయింగ్ అనేది రాదు, ఎందుకంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి. హ్యాడ్ బాట్ అనేది కూడా రాదు, ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి. ఈజ్ బయింగ్ అనేది కూడా రాదు, ఎందుకంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి. ఇంకా మిగిలింది ఏంది? ఏ అనేది ఇక్కడ ఆన్సర్. అర్థమవుతుందా? అంటే బై, బాట్, బాట్ అనేది V2 ఫామ్. బైకి బాట్, బైకి V2 బాటే, V3 బాటే, బైకి V2 బాటే, V3 బాటే. కాకపోతే ఇది సింపుల్ పాస్టా లేదా పాస్ట్ పార్టిసిపులా అనేది మీకు అర్థం కావాలంటే మీకు ఎలా తెలుస్తుంది? బాట్ ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ గాన లేకుండా ఉంటే అది V2 ఫామ్. బైకి వర్బ్ ఫామ్స్ ఏంది? బై, బాట్, అంటే V2 అయినా బాటే, V3 అయినా బాటే. కాబట్టి ఇది V2నా V3నా అని మీకు కన్ఫ్యూజన్ పోవాలంటే సింపుల్ లాజిక్ మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది. ఏంటంటే బాట్కి ముందు ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ గాను లేకుండా ఉన్నట్లయితే అది V2 ఫామ్. బాట్ ముందు హెల్పింగ్ వెర్బ్స్ గాను ఉన్నట్లయితే అది V3 ఫామ్. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఈ విధంగా ఏ ఆన్సర్నైనా కొంచెం ఆలోచించి లాజికల్గా చేయగలిగితే అది కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా టెన్సెస్ నుంచి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, లేదా ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా అడుగుతూ ఉంటారు. ఓకే, విత్ దిస్ we just have completed textual exercises regarding present tense. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ వీడియోలో ప్రెజెంట్ టెన్స్ సంబంధించి 35 బిట్స్ని నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో
పాస్ట్ టెన్స్ సంబంధించి మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాను అనమాట. అంటే అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టువే. మనకు పాస్ట్ టెన్స్ సంబంధించి ఎన్ని ఉన్నాయి? 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా అయితే 4 సబ్ డివిజన్స్ ఉన్నాయో పాస్ట్ టెన్స్లో కూడా 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెసే. ఫస్ట్ బిట్స్ పెడతాను, వాటిని ఆన్సర్ చేయండి. తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బిట్స్ రాసేసి వాటి యొక్క ఆన్సర్స్ అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. కానీ అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎంత నేర్చుకున్నారు, మీరు ఆన్సర్స్ ఎన్ని బిట్స్కి చేయగలుగుతున్నారు. నేర్చుకోవడం వేరు, బిట్స్ని ఆన్సర్ చేయడం వేరు. నేర్చుకున్న తర్వాత బిట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది మీకు ఎంతవరకు తెలుస్తుందా అనేది మీకు అర్థం కావాలి. కాబట్టి అందుకని ఫస్ట్ బిట్స్ పెడుతున్నా, వాటి ఆన్సర్స్ మీరు పెట్టిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మీకు ఐడియా రావాలి, మీకు ఒక అవగాహన రావాలి. వీటిలో ఎన్ని బిట్స్కి మనము ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఎన్నిటికి చేయట్లేదు. అంటే మీ నాలెడ్జ్ మీద మీకు ఒక టెస్ట్ అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి, తర్వాత వీటి యొక్క ఆన్సర్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఒకసారి మీరు ఆన్సర్స్ టాలీ చేసుకుంటే ఎన్ని ఆన్సర్ చేయగలిగినారు, ఎన్ని చేయలేకపోయినారు, ఎక్కడ మిస్టేక్ పోయింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమే ఫస్ట్ బిట్స్ పెట్టి తర్వాత ఆ వీడియోలో వాటి యొక్క ఆన్సర్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.